కథ కాదు జీవితం. ఇది కథ కాదు బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన ఆ భార్యాభర్తలు కనీసం 3 నెలలు కూడా సంతోషంగా కాపురం చేయలేదు. భార్య అత్తమామలతో కలిసి బ్రతకలేనంటూ పోరు పెట్టేసరికి భార్యతో విడి కాపురం పెట్టాడు ఆ భర్త. భార్య సఖ్యతతో సంసారం చేయకపోయేసరికి పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదంటున్నాడు ఆ భర్త. భార్య మీద అనుమానంతో ఆ బిడ్డకు జన్యు పరీక్ష చేయించడానికి సైతం సిద్ధపడ్డాడు అతను. పుట్టిన బిడ్డ విషయంలో విభేదాలతో దూరమైన భార్యాభర్తల గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఇతని పేరు శ్రీనివాస్. శ్రీనివాస్కు రమ్యశ్రీతో దాదాపు 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. రమ్యశ్రీ శ్రీనివాస్ కుటుంబంతో సర్దుకుపోలేకపోయేసరికి శ్రీనివాస్ ఆమె కోరిక మేరకు వేరే కాపురం పెట్టాడు. అయినా రమ్యశ్రీ సరిగ్గా కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లి తనకు గర్భం ఏర్పడింది అని చెప్పగానే శ్రీనివాస్కు ఆమె పట్ల అనుమానం మొదలైంది. శ్రీనివాస్ రమ్యశ్రీతో తన అనుమానాన్ని వ్యక్తం చేసేసరికి ఇద్దరి మధ్య మనస్పర్ధలతో దూరం పెరిగింది. చివరకు కొడుకు పుట్టాక శ్రీనివాస్ ఆ కొడుకు తనకు పుట్టలేదు అని జన్యు పరీక్ష చేయించడానికి సైతం సిద్ధం అయ్యేసరికి ఆ జన్యు పరీక్ష తన మానమర్యాదలకి సంబంధించిందిగా రమ్యశ్రీ భావించడంతో భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు విడిగా బ్రతికే పరిస్థితి ఏర్పడింది. అనుమానంతో పుట్టిన కొడుకు విషయంలో విభేదాలు ఏర్పడి దూరమైన రమ్యశ్రీ శ్రీనివాసులు తమ సమస్యను పరిష్కరించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి శ్రీనివాస్ తన తల్లితో ఇక్కడికి వచ్చారు. ఎట్లా శిక్ష చెప్తావు అట్లా ఏం మేడం ఇస్తా, నాకు పుట్టినోడు కాదు 100% నమ్మకం. అయితే నీకు డెలివరీ అయినాక నీ బిడ్డకో కొడుకు అవుతుంది అనుకుంటాను కదా, నేను ఇప్పుడే చెప్తా, నాకు కన్న నేను పుట్టనే లేదు, నేను కన్ననే లేదని చెప్తా. నేను ఖచ్చితంగా నీకు అసలు అది ఎటు కాకుండా నీ జీవితం నీ బాబు జీవితం అయినా సరే పాప జీవితం అయినా సరే ఆడుకోకపోతే నేను ఛాలెంజ్ చేస్తానన్నారు మేడం. డీవీసీలో మేడం అడిగితే నేను ఒకరే రోజు సంసారం చేసిన ఇట్లనే అంటారా మేడం? ఒకరోజు సంసారం చేస్తారా మేడం? మామూలుగా ఒకరోజు కాపురం చేస్తే నాకు కన్సీవ్ అవుతుందా అని మాట్లాడుతున్నాడు మేడం. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా పనిష్ చేయాలి మేడం, ఎవరైనా సరే. నాకు అందుకోసమే వచ్చిన మేడం, నేను మీ చెప్పుతోడైనా కొట్టినా పర్లేదు మేడం. అవును మేడం. బాబుని ఇక్కడ పెడతా, ఈ అమ్మాయిని ఇక్కడ పెడతా, ఆయన అక్కడే ఉన్నాడు. మీరు టెస్ట్ చేయించినాక మేము ఇక్కడ నుండి కదులుతాం. నా బిడ్డ మీద కానీ నా మీద కానీ చిన్న మరకు వచ్చినా మేము దేనికంటే దానికి తల వంచుతాం. ఇక్కడ లేదు అన్నారనుకో ఇక్కడ ఈ స్టేజ్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పులు కూర్చుని మెడకేసి మేడం వేసిన నేను సెంటర్ జైల్లోకి తోలేదనుక మాత్రం వదిలేదు. రండి శ్రీనివాస్. మీ వయసు ఎంత అండి? 30 సంవత్సరాలు మేడం. 30 సంవత్సరాలు. మీరు ఎంతమంది పిల్లలు? మా ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్కయ్య. ఒక అక్కయ్య. మీరు లాస్టా అన్నదమ్ముల్లో? నేను పెద్ద మొదటి వాడిని మేడం. ఓకే, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయండి. అక్కయ్యకి మ్యారేజ్ అయిపోయింది మేడం. తర్వాత నాకు మీ తర్వాత ఇద్దరికి ఇంకా లేదు, చదువుకుంటున్నారు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న బట్టల వ్యాపారం చేస్తారు మేడం. బట్టల వ్యాపారం చేస్తారు. మీరేమైనా జాబ్ చేస్తున్నారా? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నాను. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చదువుకున్నాను మేడం. ఓకే, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు మేడం. 3 సంవత్సరాలు. మీ వైఫ్ ఏం చేస్తారు? ఆమె బీఎస్సీ నర్సింగ్ చదివింది మేడం. నర్సింగ్ చదివారు. నర్సింగ్ చదివారు. ఉన్నది మా నాతో 3 నెలలు కాబట్టి అప్పుడు అది ఏం జాబ్ చేయలేదు. అంటే మీకు పెళ్ళి అయ్యి 3 నెలలే ఉన్నారా మీతో? అవును మేడం. అంటే మీది అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్ మేడం. ఓకే, మీ పేరెంట్స్ చూసి చేశారు పెళ్ళి. ఓకే, ఏం జరిగింది చెప్పండి అసలు మీ పెళ్ళి అయిన తర్వాత? మే 15, 2013లో నా మ్యారేజ్ జరిగింది మేడం. పెళ్ళైన 2 రోజులకు వచ్చింది. ఫస్ట్ కట్నంగా 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, ఒక 100 గజాల జాగ్ ఇస్తున్నారు. కాబట్టి ఆమె వాళ్ళ అమ్మగారు ఏమన్నదంటే 100 లక్ష రూపాయలకు నా బిడ్డ బంగారం అంటే నేను 1,00,000 రూపాయలకు 1,00,000 రూపాయలు బంగారం వేసిన మేడం. 2 రోజులు వచ్చింది ఉన్నది మేడం. తర్వాత వాళ్ళ ఏమో ఇంట్లో దేవతను చేసుకుంటుంటే వెళ్ళింది. వారం రోజులు ఉన్నది.
మళ్ళీ వచ్చింది, మళ్ళీ 2 డేస్ ఉన్నది, మళ్ళీ తన తల్లి దగ్గర చూస్తాను వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ 4 రోజులు ఉన్నది. అతను నన్ను వచ్చిన 2 రోజుల నుంచే నన్ను టార్చర్ పెట్టింది మేడం. నేను వేరు పడాలి, నీతోటి మీ అమ్మ నాన్నతో కలిసి ఉండలేను, ఎందుకు నీకు ఈ ప్రాబ్లం అంటే నాకు అంతే, నేను ఇట్లనే అన్నది. మరి నీ ఇంటికి పెద్దోని, నాకు బరువు బాధ్యతలు ఉంటాయి, ఇప్పుడు నువ్వు మీ కట్నం నాకు ఎక్కువ లేవు, నాకు ఆస్తులు ఏం లేవు కాబట్టి నేను 1 లక్ష రూపాయలు తెచ్చి అప్పు తెచ్చి పెళ్లి చేసుకున్నాను. మరి ఆ బరువు బాధ్యత తీరేదాకా మాకు ఆ పొత్తులో ఉండి ఎట్నో చేసి అప్పులు క్లీన్ చేసినాక తర్వాత వేరుపడదాం అన్నది. ఆమె వినని టార్చర్ చేసింది. చేసి తన ఇంటికి వెళ్ళేస్తా అని చెప్పి అక్కడనే ఉన్నది మేడం. అట్లే ఉండి ఏమంటే వస్తా అంటే నేను రాను, మళ్ళీ వస్తా, మళ్ళీ రాను అని ఇట్లా జూన్ 20 దాకా వచ్చింది మేడం. జూన్ 20 దాకా వచ్చి ఎవరు ఫోన్ చేసి రమ్మన్నది. వెళ్ళాను, వెళ్తే నాకు కడుపైంది అన్నది మేడం. మరి కడుపైంది కదా హాస్పిటల్ తీసుకెళ్తా అన్నాను. నేను ఇప్పుడు రాను, 2 డేస్ తర్వాత వస్తా అన్నది. సరే 2 డేస్ తర్వాత వెళ్ళినాక ఏమైంది, మరి హాస్పిటల్ వేసేదా కానీ ఇక్కడ ప్రెగ్నెంట్ అన్నావు కదా అంటే ఏమన్నదంటే నాకు కడుపు పోయింది. అలా ఇలా పోతుంది కడుపు, ప్రాబ్లమేటిక్ అవుతుంది కదా నీకు, మన తర్వాత ఏమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే నాకు వస్తుంది, వెళ్ళంటే నేను బీఎస్సీ నర్సింగ్ చదివినా, నాకు నర్సింగ్ వల్ల అంతా తెలుసు, అలా ఏం లేదు అన్నది. సరే ఏమిటో పరిస్థితి నాకు అర్థమవుతుంది. వాళ్ళ అమ్మతో ఇష్టంగా చిరాకు మాట్లాడేది ఇంటికి పోతే. సరే అయితే ఏంటిది ఇది పెళ్ళైన ఎన్ని రోజులకి? ఈ పెళ్ళైన ఒక 25 రోజులు 30 రోజులకే మేడం. సరే అని ఊకున్నాక ఇంతలో జూలైలో ఆషాఢ మాసం వచ్చింది మేడం. ఆషాఢ మాసం ఇక్కడనే ఉంటా అన్నది. అన్నాక ఏమన్నది, ఖచ్చితంగా నువ్వు శ్రావణ మాసంలో వేరుపడితేనే నీతో వస్తా, లేకపోతే రాను అని నాతో వాళ్ళ పుట్టింటికనే డిస్కషన్ పెట్టింది మేడం. నేను ఖచ్చితంగా నేను వేరుపడను అని కరెక్ట్గా చెప్పేదాన్ని. చెప్తే కథం తను జూలైలో ఏం చేసిందంటే జూలై 17వ తారీఖు మహిళా పోలీస్ స్టేషన్ పోయింది మేడం. ఏమని కంప్లైంట్ పెట్టింది, బలవంతంగా నా కడుపు తీసిండు, ప్లస్ ఏంటంటే తన ఒక ల్యాండ్ పేపర్ రాసిస్తుంది 100 గజాల పేపరు, నేను దొంగతనం చేసానని చెప్పింది. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటని సిఐ గారు అడిగితే ఏం లేదు మేడం, వేరుపడితే మాకేం ప్రాబ్లం లేదన్నది. సరే మరి పెద్ద మనుషులకు వెళ్ళి 2 పెద్ద మనుషులకు వెళ్ళేసి మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలన్నది మేడం. 18వ తారీఖు తెల్లారి పెద్ద మనుషులకు వెళ్ళాం, వేరుపడతాని ఒప్పుకున్నాను. అది ఆషాఢం, తన 100 గజాల చాలా పేపర్ తనకే ఇచ్చేసాను. ఉన్నది ఆషాఢ మాసం కానీ నేను వేరుపడను, నేను శ్రావణుల మాసం వేరుపడతా అని చెప్పినాను మేడం. పెద్ద మనుషులతో సరే అన్నారు. అన్నాక నేను ఆగస్టు 8వ తారీఖు నేను ఆమెతోటి వేరు సంసారం చేసిన మేడం. వేరు కాపురం పెట్టాను. కట్టుకొని వెళ్ళినాక ఫస్ట్ 8వ తారీఖు నాడు వేరు కాపురం పెట్టి ఒకరోజు సంసారం చేసింది మేడం. 2వ రోజు చేస్తే నువ్వంటే నాకు ఇష్టం లేదు, డాడీస్ ముఖమే చెప్పేస్తుంది మేడం, వంట ఇష్టం లేదు నాకు అవసరం లేదు అన్నాను. మరి ఏ పర్పస్ కోసం నాతోటి పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు వేరుపడా అంటే నీ దగ్గర నా ల్యాండ్ పేపర్ ఉన్నది, నీతో నాకు ఒక పర్పస్ ఉన్నది, ఆ పర్పస్ ఏంటో నీ భవిష్యత్తు తెలుస్తుంది, అప్పటిదాకా నువ్వు నాకు దూరం ఉండాలి అన్నది మేడం. సరే ఏమో ఈ మనసులో ఏమున్నదో ఎందుకు అనుకుంటాను, నాకు పర్పస్ అర్థం కాదు మేడం. అట్లనే ఒక 1 నెల రోజులు అయింది మేడం. అయినాక మళ్ళీ నాకు ప్రెగ్నెంట్ అన్నది మేడం. నాకు అనుమానం వచ్చింది మేడం. ఇవి మళ్ళీ ఈమె టార్చర్ చేసేది మేడం. తల్లి ఇంటికి వచ్చి టార్చర్ చేసేది. ఇందులో మన నెక్స్ట్ ఆగస్టు కానీ సెప్టెంబర్లో మా అమ్మకి జ్వరం వస్తే మా అమ్మ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఇచ్చిన మేడం. నువ్వు మీ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్తావు, ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు, నీకేం ఆస్తి ఇచ్చింది, నీకేం ఆస్తుల్ని, నీకు ఇవ్వాలన్నారు దిక్కు, దిశ ఏమున్నది నేను కూడా పెట్టుకున్నాను మేడం. గొడవ పెట్టుకుంటే నా వల్ల కాదు, నేను మా తల్లిదండ్రులు చూస్తాను, ఇలా నన్ను టార్చర్ చేయకూడదు అని చెప్పాను. ఏ రోజు ఆమె ఒక మాట లేదు, ఒక్కో దెబ్బ వేయలేదు మేడం. కాతం నువ్వు ఖచ్చితంగా నీ తల్లి దగ్గరికి వెళ్తావు అంటే ఖచ్చితంగా తల్లి దగ్గర చూడడానికి ఖచ్చితంగా వెళ్తానని చెప్పింది. తెల్లారి డ్యూటీ మేడం వచ్చి చూసారికి తన ఒక కట్ట బుట్ట అన్ని పట్టుకొని కాల్ చేసి ఇంటికి వెళ్ళేసింది మేడం. తల్లి దగ్గర పోయింది. ఫోన్ చేశాను, ఎక్కడంటే మా ఇంటిగా ఉన్నా అన్నది. సరే ఎక్కడికి వెళ్ళాను. మరి ఎందుకు ఇట్లా వచ్చినావు అంటే నీకు ఆల్రెడీ చెప్పినా కదా, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాకు నీతో అవసరం లేదు, నీతో పర్పస్ నాకు అయిపోయింది. సరే ఏంటిదా అనుకున్నాను. మహిళా పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను. మరి వాటి తీసి మేడం మరి మీరు వేరుపడేసారు నన్ను, నా పరిస్థితి ఏంది అని అడిగాను. ఇక కాదన్నాక ఆమె కావాలి ఆమెనక నువ్వేం చెప్తారా బాబు, బామ్మ కూడా నచ్చినప్పుడే తీసుకుపోను వాళ్ళు చెప్తే అమ్మాయి అక్కడ ఉన్నది మేము ఇక్కడ ఉన్నాం. తెల్లారి ఏం చేసిందే కౌన్సిలింగ్ చేసింది మేడం. కౌన్సిలింగ్ చేసి నేను ఇప్పుడు ఇంట్లో రాను, 8 నెలలు దూరం ఉంటాను కరాకంటికి చెప్పింది మేడం. నాకు అప్పటికే డౌట్ ఉండేది, కరాకంటి ఇంట్లో ఉన్నాను, అది 8 నెలలు దూరం ఉంటా అన్నది మేడం. సరే నీ ఇష్టం, కాకపోతే నాకు పైసలు ఇవ్వాలని నెలకింత అని అడిగింది మేడం. సరే నాకు డౌట్ ఉందని సరే నెలకు 1500 ఇస్తే ఒప్పుకున్నాను మేడం. కాగితం కూడా రాసింది. తర్వాత ఏం చేసిందంటే చిన్న డిస్కషన్ జరిగింది మేడం. తను
తన ముఖం చూడొద్దు రావద్దు అని అదే పోలీస్ స్టేషన్లో కరాఖండిగా రాయించింది. ఎట్టి పరిస్థితుల్లో నా ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు, నన్ను చూడొద్దు అని రాయించుకున్నది మేడం. సరే నాకే మంచిది అని ఊకున్నా మేడం. 3 నెలలు డబ్బులు ఇచ్చాను. 3 నెలల తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోయి ఏమని కంప్లైంట్ పెట్టింది అంటే నన్ను అస్సలేడు చూస్తలేడు మాట్లాడతలేను. ఆల్రెడీ ఆ సిఏ గారు నువ్వు రావద్దని చెప్పినాక ఎలా వస్తాడంటే నాకు కడుపులో బేబీలో ప్రాబ్లం ఉన్నది, డాక్టర్ ఈయనతో మాట్లాడతారు అని చెప్పిండు. అప్పుడు సిఏ గారు మరి ఏంటో ప్రాబ్లం వెళ్ళరా అన్నాడు. సరే అని పెద్దల మాట అయినా వెళ్ళాను. వెళ్ళినాక స్కానింగ్ రిపోర్ట్ చూసినాం మేడం. కానీ నువ్వు వాళ్ళ డేస్ పడుతుంది మేడం, స్కానింగ్ రిపోర్ట్లు ఇవ్వాలైనా ఇన్ని వీక్స్ ఇన్ని డేస్ అని పడుతుంది. నాకు డౌట్ వచ్చి నేను లెక్కేసుకున్నా మేడం. లెక్కేసుకుంటే అది జూలై 20 తారీఖు వచ్చింది మేడం. కన్ఫామ్గా నాది కాదు కడుపు, నాకైనా కాదు, నువ్వు పర్పస్ అంటే ఏంటిది అన్నాక ఆ రోజు అర్థమైంది మేడం. డబ్బులు ఇయ్యను, నీకు నాకు సంబంధం లేదు. ఆఫరం చేసింది వేరే రోజు, నెల తప్పింది వేరే రోజు అన్నట్టుగా వీళ్ళు కన్ఫర్మ్ అయ్యి డబ్బులు ఇచ్చుడు బంద్ చేసిన తర్వాత డిస్కషన్ అయింది. వెళ్ళాను. వెళ్ళినాక మార్చిలో ఏం చేసింది, మార్చిలో కోర్టులోకి ఫైల్ చేసింది మేడం. ఫ్యామిలీ కోర్టులో కడుపుతో ఉండగానే ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసింది. ఫైల్ చేసినప్పుడు నేను అడఫిట్ చూడ నాకు అయినా కడుపు కాదు, నేను ఏం చేయలేదు, అడఫిట్ చేసింది. దీని తర్వాత నాకు డీవీసీ వేసింది మేడం. డీవీసీ నా అమ్మ నాన్న 3 అన్నదమ్ములతో పాటు మా అక్కతో పాటు ప్లస్ మా పెదనాన్న బిడ్డ పేరు కూడా వేసింది మేడం. నాకు సంబంధం లేను, మా పెదనాన్న బిడ్డ మీద కూడా వేసింది అనుకున్నా. ఈ తర్వాత ఒక సంవత్సరం నడిచింది మేడం కేసులు. ఇలా అయితే ఆమె అడిగింది మేడం, నాకు పాలకు ఇబ్బంది, నాకు డబ్బులు ఇప్పింది జడ్జి గారు అడిగింది. నేను జడ్జి గారు చెప్పేశాను, సార్ నాకు పుట్టిన బాబు కాదు, నేను డబ్బులు ఇవ్వండి, నాకు DNA టెస్ట్ చేయించండి, రుజువు అయితే ఇస్తాను, లేకపోతే నాకు విడాకులు కావాలి అని చెప్పేశాను. సరే అని వాళ్ళు అన్నారు. ఏమే కథ అప్పటి నుంచి సరిగ్గా కోర్టుకు అటెండ్ కాలేదు. అయినాక ఏమైందంటే పెద్ద మనుషులకు ఒకసారి వచ్చింది మేడం. నేను పెద్ద మనుషులకు చూడ మరి ఏంది నా ప్రాబ్లం ఏంది, నా పరిస్థితి ఏంటంటే వచ్చింది. వచ్చి నాకు నువ్వు 5 లక్షలు ఇస్తే నేను విడాకులు ఇస్తా అన్నది. నీ డబ్బులు నా దగ్గర లేవు, నీ సొమ్ము నా దగ్గర లేదు, తప్పు నువ్వు చేసినావు, నేను 5 లక్షలు ఎలా ఇవ్వాలి, నా దగ్గర ఆస్తులు లేవు, నేను ఇయ్యను కరాకనే చెప్పిన మేడం. వెళ్ళింది. మళ్ళీ 498 కేసు వేసింది మేడం. వేసిన ఒక 6 నెలల సంవత్సరం జరుగుతుంది మేడం. ఈ మధ్యన ఏంటంటే ఈమె సరిగ్గా ఫ్యామిలీ కేసులు కొట్టాడు. మొన్న ఏప్రిల్ 20 రోజున కేసు కొట్టేశారు మేడం. అంటే ఇప్పుడు మీ ఆవిడ ఎక్కడుంది? వాళ్ళ అమ్మగారింట్లోనే ఉంది. అమ్మగారింటి కాడ ఉన్నది మేడం. మేడం సో ఇప్పుడు కేసులన్నీ కొట్టేశారు. ఒక్కటే కొట్టేశారు. ఫ్యామిలీ కేసు కొట్టారు. డీవీసీ రన్నింగ్ అవుతుంది. 498 కేసు ఫైల్ అయింది. కోర్టు హీరింగ్ రాలేదు. సరే ఇప్పుడు ఆవిడ కడుపుతో ఉందా? ఇంకా అబ్బాయి పుట్టింది మేడం. అప్పుడు కడుపుతో ఉన్నప్పుడు కోర్టులో కేసు వేసి ఇప్పుడు 2 ఏళ్ళు నడుస్తుంది కదా. అబ్బాయికి 2 ఏళ్ళు ఇప్పుడు 3 ఏళ్ళు పడ్డాయి. అబ్బాయి పుట్టిండు. ఎంత వయసు అబ్బాయికి? 2 సంవత్సరాలు వెళ్ళినాయి. 2013 అయింది మేడం. ఇప్పుడు అమ్మాయికి ఏం కావాలంట? అమ్మాయికి విడాకులు కావాలి మేడం, కదా డబ్బులు కావాలి. విడాకులు ఇస్తా డబ్బులు ఎంత పెడుతుంది మేడం? మేము చేసుకునే బతికేటోళ్ళం 5 పైసలు లక్షకు 1,10,000 సొమ్మేసిన మేడం. 1 లక్ష తీసుకొని 10,000 ఎగస్త కలిపిన, 25,000 బట్టలకి ఇచ్చిన, ఇక 35,000 లక్ష అప్పుల నుంచి 35,000 తీసి ఇచ్చిన. నేను ఇక ఏమి ఇవ్వాలి మేడం, నా దగ్గర ఏమి. అమ్మాయి పేరేంటి? రమేశ్రీ. అమ్మాయిని పిలిచి అడుగుదు. అమ్మాయి ఏం చెప్పు అడగండి. మీ పేరు రమేశ్రీ అమ్మా. ఎంత వయసు మీకు? 26 మంత్స్. ఎంత చదువుకున్నారా మీరు? అవును మేడం, BSc అయిపోయింది. BSc. మదరా? అవును మేడం, మా మమ్మీ మా మామయ్య. చెప్పండి రమ్య, ఏంటి ప్రాబ్లం మీకును? May 15th అప్పుడు 2013లో మ్యారేజ్ అయిపోయింది మేడం. తర్వాత 1 వీక్ నుంచి స్టార్ట్ అయింది మేడం హరాస్మెంట్. మామూలుగా వీళ్ళు నా మీద ఏం ఆశించారంటే, నాకు తెలిసింది మాత్రం ఒక స్థలం మాత్రం మేడం. ఎందుకంటే 2 లక్షల రూపాయలు అప్పు రాసి పెట్టారు మేడం వీళ్ళు. నేను పెళ్ళయి 1 వారం రోజులు కాలేదు, 2 లక్షల రూపాయలు అప్పు రాసి, ఆ 2 లక్షల అప్పు తెచ్చి మీరు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి ఇచ్చేయాలి, నువ్వు మీ మమ్మీ నాన్న మీ అమ్మమ్మ నన్ను ఎవరినన్ను అడిగి తీసుకొచ్చి ఇవ్వాలి, నాకు ఇవి అవసరం ఉన్నాయి డబ్బులు, నా పెళ్ళికి అంటే మా పెళ్ళికైనా ఖర్చుది అని చెప్తున్నారు మీరు. అంటే మామూలుగా కట్న కానుకలు అనేది ముందు మాట్లాడుకుంటారు, 1 రూపాయి కూడా లేకుండా ఫస్టే ఇచ్చేసిళ్ళు మేడం మమ్మీ వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అదనపు కట్నం అడుగుతున్నారు మేడం, 2 లక్షల రూపాయలు. అంటే మీరు ఏం కట్నం మాట్లాడకంటే, మీరు వాళ్ళు 1,00,000 రూపాయలు మీరు ఇచ్చారు, 1,00,000 రూపాయలు మీకు బంగారం వాళ్ళని అడిగారంట కదా? సరే మేడం, అయిపోయింది అక్కడికి. ఆ స్థలం కూడా రాసిచ్చారు మేడం, అది అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత 2 lakhs వరకు ఖర్చు అయ్యాట మేడం. అది మా మరిది గారు రాసిచ్చారు నాకు ఆ డాక్యుమెంట్, ఆ పేపర్ అనేది ఇచ్చేసి, మీకు ఈ ఖర్చు అయింది మీ పెళ్ళికి, ఈ ఖర్చు నువ్వు తీసుకొచ్చి ఇచ్చేయాలి మీ అమ్మాది.
100 గజాల స్థలం వీళ్ళు అడిగారు మేడం. ఆ స్థలం వాళ్ళు 100 గజాలు రాసిచ్చారు. తర్వాత మా అత్తమ్మ అంటది 100 గజాలు ఎందుకు, మా పెద్ద తమ్ముడు కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ మేడం బాబు, ఆ 100 గజాలు ఆ మెంటలోనికి ఎందుకమ్మా నీకు, నువ్వే తీసుకొచ్చుకో, నీకు వాడికి ఎందుకు, నువ్వు తెచ్చుకోవాలి, నీకు 100 గజాలు సరిపోవు, నువ్వు ఉండాలి, అది నేను ఒప్పుకోను అని అన్నారు మేడం. అంటే కొంచెం నాకు తేడా అనిపించింది, కానీ అయినా మౌనంగానే ఉన్నా మేడం. అయితే నేనైతే తెచ్చిచ్చేది లేదు, మా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ నాకు సరిగా లేదు అని నేను చెప్పేసిన మేడం మా ఆయనతో. చెప్తే స్థలం అమ్మాలని చూసిరు మేడం. లేదా లోన్ అయినా తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు తెచ్చి మా పెద్ద తమ్ముడు CA చేస్తాడు, వాడికి డబ్బులు ఇవ్వాలి, నేను మా అమ్మ వాళ్ళకు షాప్ పెట్టిస్తా, క్లాస్ స్టోర్ నేను అని, నాకు ఇట్లా ఫైనాన్షియల్గా నాకు అవసరం మనీ, నువ్వు 5 లక్షల రూపాయలు ఇప్పుడు తెచ్చాను, లేకపోతే నేను నీ స్థలం అన్న అమ్మడానికి నువ్వు సంతకం అన్న పెట్టన్నారు మేడం మా హస్బెండ్. అంటే నేను అప్పుడు వినలేదు మేడం. ఆ లోపల ఆషాఢ మాసం వచ్చింది మేడం పెళ్ళైన తర్వాత. అప్పటికి నాకు కొంచెం జ్వరం కూడా ఉండే మేడం. ఆషాఢ మాసం అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ సిస్టమ్ బీరువానే కావాలన్నారు మేడం మా ఆయన. అయినా కూడా మా అమ్మ ఇచ్చేది నా కూతురికే కదా అన్నట్టుగా కష్టమో ఏదో ఒకటి చేసి ఇచ్చేసింది మేడం. ఇచ్చేసిన తర్వాత ఫ్యామిలీ సిస్టమ్కి 2 లాకులు ఉంటాయి. నా లాకర్లో నా డాక్యుమెంట్ పెట్టుకొని వచ్చేసాను మేడం. తెలియకుండా చెప్పకుండా ఏం చేస్తారో మరి వీళ్ళు ఇస్తారో ఇవ్వరో అని చెప్పి ఈయన మా మరుదులు మా అత్తమ్మ వీళ్ళందరూ కలిసి లాకర్ మార్పిచ్చిల్లో పగలగొట్టిలో తెలియదు మేడం. లాకర్ తీసేసి అందులో నుంచి డాక్యుమెంట్ తీసి అమ్మడానికి చూసింది మేడం. ఆ తర్వాత నేను ఆ రోజు తొలి ఏకాదశి పండుగ వచ్చింది మేడం. అంటే గోల్డ్ శారీస్ ఏం తీసుకెళ్ళలేదు, మామూలు పండుగ వచ్చింది కదా, ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తా, మరి పండుగకి వెళ్ళాలి, ఫస్ట్ పండుగ మనకు పెళ్ళైన తర్వాత అని మా ఆయనకి ఫోన్ చేసి చెప్తే అని నాంచింది మేడం. నాంచిన తర్వాత అయినా సరే అని ఒకసారి వెళ్తే లాకర్ తీస్తే నా లాకర్ తోట రావట్లేదు, ఏంటి మరి ఇట్లా రావట్లేదు అని అంటే వేరే కీస్ తీసుకొచ్చి తీస్తాను మేడం. ఏంటి ఇలా అయిందని అంటే అప్పటికి మేము పెద్ద మనిషినే తీసుకెళ్ళాం మేడం. అప్పటికి కూడా మామూలుగా ఏం తీసుకొచ్చుకున్నదో అమ్మాయి అంటారని మా పెళ్లి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయననే తీసుకెళ్ళిపోయి ఆ గోల్డ్ను తీసుకెళ్దామని వచ్చింది మేడం. అప్పటికి లాకర్ చేంజ్ అయింది. ఆ పెద్ద మనిషి చూసి అమ్మ లాకర్ మార్చడం ఏంటి, డాక్యుమెంట్ తీయడం ఏంటి, అసలు మీకు ఇంత అవసరం ఏంటి, ఇచ్చింది మీకే కదా ఆయన అన్నారు మేడం. అంటే మేము 4 మగవాళ్ళం ఉన్నాం, ఏం చేసుకుంటా చేసుకోవాలి, ఏం అంటే ఇంకా వరస్ట్ లాంగ్వేజ్ మేడం. అంటే ఆ పెద్ద మనిషి అన్నారు, ఆ బాబు 2 days టైం ఇస్తానని, ఆ డాక్యుమెంట్స్ అక్క వాళ్ళ చేతికి ఇస్తావా బాగుంటుంది, లేదంటే నేనే ఈ అమ్మాయిని DSP ఆఫీస్ తీసుకువెళ్ళి కంప్లైంట్ ఇప్పిస్తా అన్నారు మేడం. ఆయన అన్న తర్వాత కూడా వినలేదు మేడం. ఏం చేసుకుంటావో చేసుకోపో, నేను అమ్ముకుంటా అంతే, నాకు అవసరం, నేను దాన్ని చేసుకున్నదా ఆ స్థలం కోసం. అంటే మళ్ళీ అప్పుడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసాను. అది ఫస్ట్ కంప్లైంట్ మేడం నేను ఇవ్వడం పోలీస్ స్టేషన్లో, మహిళా పోలీస్ స్టేషన్. ఇచ్చిన తర్వాత మేడం అన్నారు, నీకు ఇంత అవసరం ఏమొచ్చింది బాబు, లాకర్ మార్పియడం ఏంటి అమ్మాయికి, అందులో ఇంకోటి మేడం, ఆశ్రమాసంలో కన్సీవ్ అయినట్టుగా నాకు తెలిసింది మేడం. ఏంటి కన్సీవ్ అయింది, ఇట్లా కన్సీవ్ అయింది కదా అని అంటే ఈయన అన్నారు, ఇప్పుడే మనకు పిల్లలు వద్దు, ఎందుకంటే నాకు ఇప్పటికే ప్రాబ్లం ఉన్నాయి ఫైనాన్షియల్గా, నేను చెప్పిన కదా అంటే సరేలేండి అని అన్నట్టుగా ట్యాబ్లెట్ ఏదో తెచ్చింది మేడం. నాకు తెలుసు, నేను వేసుకున్నాను మేడం. ఆ తర్వాత ఇందులో నుంచి నేను క్యూర్ అవ్వలేదు, ఇక్కడ లాకర్ మార్పిచ్చేసి అందులో అంతా నాకు ఎంత అయోమయం అనిపించింది తెలుసా మేడం, ఇంత మోసం ఎక్కడ ఉంటుందా అని నేను చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి కేసు వేసిన మేడం. మేడంకి నా విషయం అంతా చెప్పేసిన మేడం. ఏంటి బాబు, పెళ్ళై 3 నెలలు కాలేదు, అమ్మాయి లాకర్ బాగలు కొట్టడం ఏంటి, అబార్షన్ ట్యాబ్లెట్ వేయడం ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంది, అసలు ఆ అమ్మాయి అంటే ఏందనుకుంటాను నువ్వు అని అంటే ఇంటి పెద్దవాళ్ళు పక్క వాళ్ళందరూ వచ్చేసి ఈ అమ్మాయి తెలియక ఇంత దూరం వచ్చింది అని మేము పరిష్కరించామని మాట్లాడింది మేడం. అంటే సరే మేడం అని వాళ్ళ మాట మేడం అన్నారు, అమ్మ పెద్దవాళ్ళ మాట ఒకసారి వినమ్మా అని అంటే సరే మేడం అని చెప్పేసి వినేసి వచ్చిన మేడం. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమని తీర్మానిస్తారు చెప్పండి మేడం, 1,00,000 రూపాయలు మా అమ్మమ్మ దగ్గర తీసుకొచ్చుకొని ఆయనకు పెళ్లిగా ఏదైతే అయిందో అప్పు అది నేను కట్టాలట మేడం. అట్లని వాళ్ళు తీర్మానం రాస్తారు మేడం. అయినా కూడా నేను మామూలుగా అమ్మమ్మ వాళ్ళు అన్నారు, ఇంత ఎందుకులే బిడ్డ, ఎట్నో ఒక దాని లెక్క కష్టపడో ఎక్కడ నన్ను అప్పు తెచ్చి అయినా ఇస్తాం, కానీ నీకు సంసారంలో ప్రాబ్లం తెచ్చుకోకని అమ్మమ్మ వాళ్ళు అన్నారు. అయిపోయింది మేడం. అక్కడికి ఇద్దరం వేరు కాపురం పెట్టామని చెప్పి మేడం వేరు కాపురం పెట్టినాం మేడం. మేము వేరు కాపురం పెట్టిన తర్వాత కూడా మేడం 10 days బాగున్నారు మేడం మా హస్బెండ్. 10 days తర్వాత మళ్ళీ ఇదే టార్చర్ మేడం. అయినా కూడా పట్టించుకోకపోయేది. ఆ తర్వాత ఈయన బాగా తాగేసి వచ్చి గొడవ పెట్టేది మేడం. మళ్ళీ కన్ఫామ్ అయింది మేడం ప్రెగ్నెన్సీ. అది September 1st weekలో తెలిసిపోయింది మేడం నాకు. తెలిసిన తర్వాత ఆయన అన్నారు అప్పుడు, సరే రమ్య ఫస్ట్ అంటే ఏదో పోనీలే, ఇప్పుడైతే ఓకే ఏం ప్రాబ్లం లేదులే, మనం ఎట్లనో కష్టపడదాం అన్నట్టుగానే మాట్లాడేది మేడం. తర్వాత మళ్ళీ ఒక సండే రోజు వీళ్ళ ఇంటికి వెళ్ళాడు మేడం. ఈయన వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ ఏం చెప్పిందో మరి ఏంటో తెలీదు, అప్పటి వరకు బాగున్న మనిషి అప్పుడు ఆ రోజు మాత్రం మేడం గొడవ బాగా పెట్టింది మేడం. ఏదో విషయం మీద నా ఫ్రెండ్స్ని రానివ్వలేదు నువ్వు, నా అమ్మ వాళ్ళ నుంచి దూరం చేసినావు నువ్వు అని
రకరకాలుగా మాట్లాడి ఆయన పట్టించుకోలేదు. కొంచెం ఏడ్చుకుంటూ నేను 2 days వరకు కూడా అన్నం తినలేదు మేడం. తినకపోతే మా పక్కింటి ముసలావిడ చూసి, అమ్మ మరి అమ్మాయి కడుపుతోటి ఉన్నది, ఈ అమ్మాయి అన్నం తినట్లేదు, పట్టించుకునే వాళ్ళే లేరా, అమ్మ వాళ్ళని కూడా రావద్దన్నారు మేడం అప్పుడు వేరు కాపురం ఉంటే అని పక్కింటి ముసలావిడ చెప్తే అమ్మ వాళ్ళు వచ్చేసారు మేడం. వచ్చి మరి బాబు ఏంటి నువ్వు ఇది, మా అమ్మాయి అన్నం తినకుంటున్నా కూడా పట్టించుకోవట్లేదట, నువ్వు కడుపుతోటి ఉన్న అమ్మాయిని ఇట్లా చేస్తావా అని అంటే, నేను అట్నే చేస్తాను, నువ్వేమైనా చేసుకోపోండి అని చెప్పింది మేడం. నైట్ ఎవరినో ముగ్గురిని తీసుకొచ్చిందట మేడం, ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియదు మేడం. ఏడ్చుకుంటూ నేను పడుకున్నా. తెల్లారి వరకు ఏదో ఒకటి పరిష్కారం చేద్దాం లేరా మీ అని చెప్పేసి మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను పడుకొని ఉన్న తర్వాత ఆ విషయం నాకు ఉదయం అయిన తర్వాత ఆ ముసలమ్మ చెప్పిందాం, ఏంటి మీ ఆయన ఎవరో ముగ్గురిని తీసుకొచ్చుకున్నాడు 12 గంటలకు, మరి ఏంటి బాబు ఎవరు మీరు అని నేను గట్టిగా అరిస్తే వాళ్ళు వెళ్ళిపోయారమ్మా, మరి ఏ ఉద్దేశంతో ఆయన వాళ్ళని తీసుకొచ్చిండో నాకు తెలీదు, ఇలాంటి తిరుగుబురులాటలతోటి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు మీరు, ఇంకొకటి ఏంటంటే మీ అమ్మ వాళ్ళకి దగ్గర ఉండడం నీకు చాలా మంచిది అని చెప్పింది మేడం. అమ్మ వాళ్ళకి కూడా అదే విషయం చెప్పారు. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, అసలే నాన్న లేరు ఎవరు లేరు, అమ్మ ఇద్దరు చాలా భయం, నేను ఒకదాన్ని కూతురు మళ్ళీ అని చెప్పేసి అమ్మ వాళ్ళకి దగ్గరలో ఉంటామన్నట్టుగా ఒక రూమ్ చూసారు మేడం. ఈయనకి చెప్పడానికి 20 times ఫోన్ చేసిన మేడం, అసలు లిఫ్ట్ చేయలేదు మేడం. తెల్లారి ఈయన నైట్ మనుషులను తీసుకొచ్చారు కదా, మార్నింగ్ ఏం తెలిసిందో ఏమో అని లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు మేడం. ఆ విషయం తెలుసు నాకు. ఒక రూమ్ చూస్తే అక్కడ ఉంచారు మేడం. ఈయన ఏం చేశారంటే రివర్స్ నా మీదనే మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, మేడం నన్ను చంపడానికి చూస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు అని చెప్పి 12 గంటల నైట్ మేడంకి కాల్ చేపించారట మేడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఆయనే మేడం ఏమో కడుపుతోటి ఉన్న అమ్మాయిని ఈ టైంలో ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా మేడం మార్నింగ్ చేసి నువ్వు ఒకసారి స్టేషన్కి రా అని చెప్పేసి ఫోన్ చేపించారు మేడం. నేను మార్నింగ్ వెళ్ళిపోయి మేడం ఏంటి మేడం అని అంటే, మరి మీ హస్బెండ్ ఇట్లా అంటున్నారమ్మా అంటే, నేను ఇక్కడ మేడం మీ ఏం చెప్పినా మీరు నమ్మే పొజిషన్ లేరు, నేను ఇక్కడే కూర్చుంటా, ఆయన కూడా అక్కడే ఉంటారు, మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకున్నారు మేడం. చేస్తే మొత్తం ఆయనదే తప్పని తెలిసింది మేడం. ఆయననే మనుషులను తీసుకొచ్చినట్టుగా, ఆయననే హర్రెస్ చేసినట్టుగా మమ్మల్ని ఏమన్నారంటే, ఈ అమ్మాయి పొట్టతోటి ఉంది, మరి నీకు అసలు ఆమె ఇష్టమా లేదా ముందే చెప్పు, అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా అని మేడం అన్నారు మేడం. అంటే నాకు నా భార్య కావాలి మేడం, ఇదే విషయం ఇట్లనే మేడం, నాకు నా భార్య కావాలి మేడం, నా కాన్పు కావాలి మేడం, మీ కాళ్ళ ముక్త మేడం అని బతిమలాడింది మేడం. అప్పుడు మేడం అన్నారు, ఇక పోనీలే అమ్మ, ఒక బాబు పాప పుట్టిన తర్వాత అయినా వాడు బాగుపడతాడేమో, వెళ్ళమ్మా మరి అని చెప్పేసి మేడం అమ్మాయి జోలికి వెళ్ళొద్దు నువ్వు అన్నట్టుగా తీర్మానం రాసి చేసి పంపించారు మేడం. మళ్ళీ మంత్లీ బాగానే వచ్చేది మేడం. తర్వాత 8th monthలో ఒకసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా తాగొచ్చింది మేడం. ఇష్టం వచ్చినట్టు మా మమ్మీని నన్ను రోడ్డు మీద మేడం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత ఘోరంగా మాట్లాడింది తెలుసా మేడం. ఆ లాంగ్వేజ్ అసలు చదువుకున్న వాళ్ళు కాదు కదా, ఎంత స్లమ్ ఏరియా వాళ్ళు కూడా మాట్లాడారు మేడం. అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మాట్లాడింది మేడం. అప్పటి వరకు కూడా మేడం బాబు అంటే నమ్మకం లేదు, నా పొట్ట మీద కూడా ఎలాంటి నింద కూడా లేదు మేడం. డెలివరీ అయిన తర్వాత ఓపీకి వేసేసిన మేడం. నేను ఓపీలో కలిసి ఉండాలన్నట్టుగానే వేసాను మేడం. ఆయన 8th monthలో వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఎట్లాగూ మీ అమ్మ సంతానానికే ఇస్తాం ఆ స్థలం అన్నారు కదా, అయితే నీకు డెలివరీ అయినాక నీ బిడ్డకో కొడుకు అవుతుంది అనుకుంటాను కదా, నేను ఇప్పుడే చెప్తా, నాకు నేను పుట్టనే లేదు, నేను కనలే లేదని చెప్తా. నేను ఖచ్చితంగా నీకు అసలు అది ఎటు కాకుండా నీ జీవితం, నీ బాబు జీవితం అయినా సరే, పాప జీవితం అయినా సరే, ఆడుకోకపోతే నేను ఛాలెంజ్ చేస్తానన్నారు మేడం. అన్నందుకు నేను వెళ్ళేసి ఓపీ చేసిన మేడం, కలిసి ఉండాలన్నట్టు చేసిన. అంటే మామూలు పోలీస్ స్టేషన్ వాళ్ళు అన్నారు కోర్టుకి రెఫర్ చేసేస్తారు మేడం కేసుని. అందులో డీవీసీ కూడా ఏమన్నారు మేడం, మరి ఇన్ని హరాస్మెంట్లు అనుభవిస్తున్నావమ్మా నువ్వు, ఈ డీవీసీ కూడా వేయాలన్నట్టుగా వేసేసారు మేడం. ఇవి రెండిట్లలో మేడం అన్నారు మేడం, ఓపీలో పిలుస్తారు కౌన్సిలింగ్. అప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు బాబుకి అప్పుడు 1 month క్రాస్ అయింది మేడం, అంతే చిన్న బాబు. తీసుకెళ్ళిన తర్వాత జడ్జి గారు అన్నారు, ఏంటి బాబు ఎందుకు తీసుకోవట్లేదు, మరి మీ వైఫ్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు, నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని ఇలాంటి ఇబ్బందులు పెట్టావని అంటే, నాకు అసలు వాడు పుట్టనే లేదు డైరెక్ట్ మేడం అంటారు. అంటే నువ్వు ప్రూఫ్ ఏంటి, నేను DNA టెస్ట్ చేపిస్తా, ఏం చేస్తావు నువ్వు అని అంటే, నేను అన్న మేడం చేపించండి సార్, నాకు ఎలాంటి బాధ లేదు, నాకు ఎలాంటి భయం కూడా లేదు, నేను కరెక్ట్ కదా సార్, నాకు తెలుసు అని. నేనంటే ఆ అమ్మాయి అయినా నోటీస్ గట్టిగా అంటాను, నువ్వేమన్నా మాట్లాడతలేవేంటని లాయర్ వాళ్ళు అందరూ కూడా అన్నారు మేడం. రివర్స్ ఈయనని డీవీసీలో మేడం అడిగితే, నేను ఒకరే రోజు సంసారం చేసిన, ఇట్లనే అంటారా మేడం, ఒకరోజు సంసారం చేస్తారా మేడం, మామూలుగా ఒకరోజు కాపురం చేస్తే నాకు కన్సీవ్ అవుతుందా అని మాట్లాడుతున్నాను మేడం. నేను ఇప్పటికి కూడా అదే మాట అంట మేడం, నేను నా బాబుని తీసుకొని వచ్చిన
నాకైనా నా బాబుకైనా ఎలాంటి టెస్ట్లకైనా కూడా నేను రెడీ మేడం. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా పనిష్ చేయాలి మేడం, ఎవరైనా సరే. నాకు అందుకోసమే వచ్చిన మేడం నేను. మీ చెప్పుతోడైనా కొట్టినా పర్లేదు మేడం. మేడం మీకు దండం పెడతానండి, నా లాంటి స్థితి ఏ తల్లికి రావద్దు, ఇలాంటి స్థితి ఏ బిడ్డకు రావద్దు, అలాంటి అత్త కూడా ఏ బిడ్డకు దొరకద్దు. సాక్ష్యం మాత్రం మీ కళ్ళ ముందట ఉన్నది. ఆ బాబుని ఇక్కడ పెడతా, ఈ అమ్మాయిని ఇక్కడ పెడతా, ఆయన అక్కడే ఉన్నాడు. మీరు టెస్ట్ చేయించినాక మేము ఇక్కడ నుండి కదులుతాం. ఆ బాబు కనుక ఈయన బాబు అని తెలిసిన తర్వాత మీరు ఏ శిక్ష వేసినా మేము ఇక్కడ నుంచి వెళ్ళి రెడీగా ఉంటాం. లేదు అని అంటే మాత్రం ఏదంటే అది సిద్ధం మేడం. ఇది తేల్చుకోవడం కోసం ఇంత దూరం వచ్చినాం. కోర్టుకు పోతాడు, ఇట్లనే కుక్క వాగినట్టు వాగుతాడు. అక్కడ నీకు కాదన్నప్పుడు నువ్వు ప్రపోజ్ ఎందుకు చెప్తలేవురా? చెప్పండి మేడం. అక్కడ ఉండే కదా పేపర్స్ రాసిన మేడం, అలా రాపించిన. ఏం రాయించారు? నాకు పుట్టిన బాబు అని రాయించిన మేడం. ఈమె సరిగా రాకపోతే కేసు 5 నెలల కాపురం మేడం వీళ్ళది. ఆషాఢ మాసం వెళ్ళి నెల 15 రోజుల దాకా వీళ్ళ ఇంట్లో ఉన్నది మేడం. నా కూతురు పెద్ద మనుషులు ఉన్నారు, అందరు ఫోన్ నంబర్లు ఇస్తా, వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేసి మరి ఎంక్వైరీ చేసుకోండి మేడం. ఎంక్వైరీ చేయండి, వరంగల్లే మాది కాలేజీలో ఎంక్వైరీ చేయండి, వాడ మీద ఎంక్వైరీ చేయండి. నా బిడ్డ మీద కానీ నా మీద కానీ చిన్న మరకు వచ్చినా మేము దేనికంటే దానికి తల వంచుతాం. ఇక్కడ లేదు అన్నారనుకో, ఇక్కడ ఈ స్టేజీలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పులు కూర్చుని మెడకేసి మేడం వేసిన నేను సెంటర్ జైల్లోకి తోలేదనుక మాత్రం నీకు 10 లక్షల స్థలం నేను నీ చేతిలో పెడితే 16 పండుగ కూడా మంది కూడా దాట ముందు భోజనాలు అయినాక సంతోషంగా రాసిస్తామంటే 100 మందిలో ముందు మాకు రాసిచ్చిన తర్వాత భోజనం పెట్టామన్నది. సరే ఈ రోజైనా రాసిచ్చేదే, రేపైనా రాసిచ్చేదే, అట్లనే కానీ అని పెట్టిన. నా ఇంటికి భోజనానికి ముందే రావాలి, మీ ఇంటికి పెళ్ళి నుండి లొల్లులే మేడం. ప్రతి దానికి లొల్లులే. ప్రతి ఫంక్షన్ హాల్ ఖర్చు కూడా మొగ పుట్టుక పుట్టిండు, ఆడదానివే కట్టుకోవాలి, మొగో నువ్వే కట్టాలి, ఆడదాని నువ్వే కట్టాలి. ఫంక్షన్ హాల్ ఖర్చు మొత్తం నా మీద వేసి దొంగలాగా ఇంట్లో కూర్చున్నాడు మేడం. మాకేంది రాత? సరే పోనీ నా పిల్లల్ని ఎట్లనో చదువుకుంటా అనుకుంటే ఇంత పెద్ద నిందేసి ఖచ్చితంగా 8వ నెలల కాన్పప్పుడు ఇక ఈ బట్టలకు వచ్చిన తమ్ముడు నన్న కలిసి కొడితే పిల్లని చెట్టుకు పడ్డది, ఇటు గోడకు పడ్డది. అప్పుడు 100కు ఫోన్ చేసినాం మేడం. పోలీసులు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసి ఇంటికి ఉరికితే మాకంటే ముందు పోయి మా అత్త వాళ్ళు మందిని పెట్టి కొట్టిస్తే నేను ఇట్లా వచ్చిన అంటే అమ్మ మేము ఇన్నే కూర్చుంటాం ఇప్పుడు అన్నట్టే అన్నాం. 600 గజాల ప్లాట్ మేడం నా కొడుకు ఒక్కడే సంపాదించుకున్నాడు అని పెద్ద మనుషులలో చెప్పింది మేడం. ఆ ప్లాట్ ఏం చేసిందో అదేమైందో అంటారు. ఇప్పుడు రూపాయి లేదు అంటే విడాకులు ఇస్తానస్తాడు, విడాకులు అంటే పావుల లేదంటాడు. మరి పిల్లల్ని తీసుకుపోయి సాదుకోమంటే సాదుకోను అంటాడు. కొట్టుతోడు ఉన్నప్పుడు ఒక మాట అనేది మేడం, నీకు కనుక ఆడపిల్ల పుడితే నీ ఇంట్లోనే నువ్వు అంకితం అంతే అనేది మేడం. మరి ఇప్పుడు మగ పిల్లాడు, ఇప్పుడు వాడు కాడు అంతే మేడం. కాడు అయినాక తెలుస్తుంది నీ ఆట మేడం, మీకే తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీ డిస్ప్యూట్ ఏంటి? ఒక బాబు సంగతి అది ఎవరు కూడా నేను అవునన్నా కాదన్నా DNA టెస్ట్ చేస్తే అది ఎలాగన్నా ప్రూవ్ అవుద్ది. సరే రేపు అది కనుక్కున్నాం, నీ కొడుకే, అతనికి పుట్టిన కొడుకే, మీరు అసలు ఏం చేసుకోవాలనుకుంటున్నారు? మీ సంబంధాన్ని మీరు అతనితో కలిసి ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా ఉద్దేశం ప్రకారం ఆయనకు నన్ను నా కొడుకు లైఫ్ ని ఇంత రిస్క్ లో పెట్టినందుకు ఆయన కరెక్ట్ గా పనిష్మెంట్ కావాలి మేడం. అది ఒక్కటే నాకు అంతే. ఆయనతో కలిసి ఉండాలి, మళ్ళీ ఏదో ఇలాంటి నమ్మకం లేని వ్యక్తితో కలిసి ఉండి నేను ఏం చేయాలి మేడం? ఓకే, సో ఇప్పుడు మీరు అతను ఆ కొడుకు మీ కొడుకు అని ప్రూవ్ చేసుకొని అతను ఎన్ని విధాలా మీరు హింస పెట్టాలని మీరు డిసైడ్ అయ్యారు, అంతేగా? ఓకే, మీరేమనుకుంటున్నారు? మేడం విడాకులని ఏమను లేదా DNA టెస్ట్ చేయించినా నాకు విడాకులు అయితే. DNA టెస్ట్ ఎలాగో చేయించాలి. మీకు కూడా తమాషా అయిపోయింది, ఆడపిల్లల మీద ఊరికే లేనిపోని చెప్పడం మీకు కూడా అలవాటు అయిపోయింది. సో నేను అనేది DNA టెస్ట్ అనేది ఎలాగో చేయిస్తాం. DNA టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు గనక నీ కొడుకే అని ప్రూవ్ అయితే నువ్వేం చేస్తావు? నువ్వు చాలా అసహ్యమైన చాలా అసహ్యమైన ఒక ఇది అమ్మాయి మీద నింద వేసావు కదా, నిన్ను ఎట్లా వదిలేస్తారు ఊరికే? అవును మేడం, ఇప్పుడు శిక్ష ఎత్తా అంటాను కదా మేడం. ఎట్లా శిక్ష అనేది మేడం అనుభవిస్తా అంటే నువ్వు శిక్ష ఎట్లా? నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగిన దానికి మేము అమ్మాయి తర్వాత నువ్వు ప్రూవ్ చేసేసావు నేను తప్పు చేసేసానంటే నీకు శిక్ష వేయాలి, అంతేగా? ఎట్లా శిక్ష ఎత్తు అట్లా ఏం మేడం, నీ ఇస్తా, నాకు పుట్టినోడు కాదు 100% నమ్మకం. DNA టెస్ట్ చేస్తే నాకు దేవత మేడం. ఊరికినే మాట్లాడద్దయ్యా నువ్వు. 210% అమ్మాయి చెప్పిన దాంట్లో అమ్మాయి మేబీ నీ కుటుంబంతో కలవకపోవచ్చు,
నీ కుటుంబం నుంచి వేరుపడమనొచ్చు, ఇవన్నీ అమ్మాయి చేసి ఉండొచ్చు. కానీ నువ్వు కూడా ఆ అమ్మాయి ఆస్తి మీద కన్నేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. సో మీ కుటుంబం మొత్తం అమ్మాయి ఆస్తితో ఏదో చేయాలని మీరు అనుకున్నారు. అవి మీకు కుదరలే. కానీ నువ్వు నీచం ఏంటంటే మీ దగ్గర ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదని చెప్పడం. ఒకరోజు సంసారం చేస్తే పిల్లలు పుట్టరా? 10 రోజులు సంసారం చేస్తే పిల్లలు పుడతారా? DNA టెస్ట్ అనేది ఒకటి మాట్లాడుకుందాము. సరే నీ ఇష్టం ఏంటో నువ్వు చెప్పేశావు, అతని ఇష్టం ఏంటో అతను చెప్పేశాడు. అతనికి కూడా విడాకులే కావాలి, నీకు విడాకులే కావాలి. కానీ DNA టెస్ట్ చేసినప్పుడు అతను చేసిన నింద మటుకు అతనిది తప్పు అయితే మటుకు అతను నీ కుటుంబానికి ఏం చేస్తాడు అన్నది నువ్వు అన్నీ చేయించుకోను కానీ నువ్వు విడాకులు ఇవ్వక. అది నేను చెప్తా ఎలా చేయాలి. ఒకవేళ నీది తప్పు అయితే ఏమి మాట్లాడుకుని అతను మెయింటెనెన్స్ కాదు, ఏమి మాట్లాడుకుని అతని విడాకులు ఇచ్చేసుకొని నువ్వు వెళ్ళిపో. అదే సరే, ఇదంతా కూడా నేను మాట్లాడే ముందు నేను ఒకసారి లాయర్ కానీ డాక్టర్ కానీ కూడా పిలిస్తే వాళ్ళిద్దరు ఏం చెప్తారు కూడా విన్నాక ఒక డెసిషన్ తీసుకుంటాను. చెప్పండి సార్ మీరేమంటారు? మేడం, శ్రీనివాస్ అండ్ రమ్యశ్రీ మేడం, వీళ్ళిద్దరు విషయానికి వస్తే కనుక, అంటే ఇన్ని రోజులు బట్టి మనం చూసేటటువంటి కేసులు ఒక ఎత్తు అయితే కనుక ఇది ఇంకో స్థాయిలో ఉండేటటువంటి కేసు. ఎందుకు నేను ఈ పాయింట్ ఎందుకు నేను లేవనెత్తానంటే కనుక, ప్రధానంగా చాలా వరకు చదువు పరంగా తక్కువ స్థాయిలో వాళ్ళు మన దగ్గరికి రావటం అన్నది జరుగుతూ ఉంటుంది. దానికి ఉన్న కారణాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే చదువుకునేటటువంటి వాళ్ళు కూడా వస్తారు. కానీ ఈ సందర్భంలో ఏంటంటే మెడిసిన్ వైద్య వృత్తికి దగ్గరగా ఉండేటటువంటి ఇద్దరు భార్యాభర్తలు మన దగ్గరికి రావటం అన్నది జరిగింది. ఒకరు మెడికల్ రిప్రజెంటేటివ్, ఇంకోళ్ళు మెడికల్ నర్స్. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, చాలా ప్రధానంగా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మీ ఇద్దరి మధ్యన అసలు మొదటి నుంచి సఖ్యత లేదు. అతను ఒక స్థాయిలో నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. అంటే కేవలం అది ఎవరికన్నా కనిపిస్తుంది, ఇందాక మేడం కూడా కూలంకుషంగా చెప్పేశారు, అది ఆస్తి. ఇది డబ్బులు వెనకతలు జరుగుతున్నటువంటి యుద్ధం మాత్రమే అని అయితే మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కనుక, ఒకరిని ఒకరు ఎప్పుడైతే ఆ స్టార్టింగ్ పాయింట్లోనే బ్రేక్ పడిందో, ఒకరినొకరిని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడా జరగలేదు. అది కూడా ఎందుకు జరగలేదు అన్నది నేను చెప్తా. కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకోవటం అన్నది ఒక ఎత్తు అయితే కనుక, రెండోది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్. అంటే ఒకళ్ళ క్యారెక్టర్ని ఇంకొన్ని చంపేసేటటువంటి ప్రయత్నం ఎంత ఫ్రీగా చేసేసుకుంటున్నారు అంటే కనుక, అసలు బేసిక్ మానవతా విలువలు లేకుండా పోయినాయేమో అని నాకు అనిపిస్తుంది. 3 మాసాలు మీరు కలిసి ఉన్నారా లేదా 30 రోజులు కలిసి ఉన్నారా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అర్థం చేసుకునేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి కక్ష పెంచుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం పూర్తి స్థాయిలో జరిగినాయి. మీ ఇద్దరి మధ్యన ఒక విధంగా కక్ష పెంచుకుంటూ పోతే కనుక, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటి సలహాలు వాళ్ళు ఇవ్వటం జరగటం వల్ల అసలు మీ పెళ్ళే కానట్టు అయిపోయింది. ఏంటంటే బ్యాడ్ క్యారెక్టర్ బ్యాడ్ లేడీ అని అంటున్నారు. అంటే శ్రీనివాస్ గారు, ఇది ప్రత్యేకంగా మీ గురించి మాట్లాడుతున్నాను. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీకు తెలుసు నేను డాక్టర్ని, మీరు రిప్రజెంటేటివ్, కొన్ని సందర్భాల్లో 3 నుంచి 4 గంటల వరకు కూడా డాక్టర్ రూమ్ బయట పడిగాపులు కాస్తారు, వెయిట్ చేస్తారు. అంటే ఏంటంటే అక్కడ మీరు ఎందుకు అలా ప్రయత్నం చేశారు అంటే కనుక, మీ ప్రోడక్ట్ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఏంటంటే మీ ప్రోడక్ట్కి మీరు ఇచ్చేటటువంటి విలువ అది. అటువంటి విలువలో ఒక 0.5% కూడా మీ భార్యకు కానీ, అంతకంటే ఘోరం మీ కొడుకుకు కానీ ఇవ్వలేదు మీరు. ఎందుకు నేను ఇది అంటున్నాను అంటే కనుక, నా కొడుకు నాకు కాదు అన్నటువంటి మాట నాకు చాలా బాధ కలిగించిందండి. దీనికి జన్యు పరీక్షలు అక్కర్లేదండి. ముఖ ఛాయలు బట్టి, పిల్లల్ని చూస్తేనే ముఖ ఛాయలు బట్టి, పిల్లోడి పోలికలు బట్టి, మనకు తరతరాలుగా వచ్చేటటువంటి తాతలు ముత్తాతల కాలం నుంచి ఏమయ్యా నీలాగే ఉన్నాడయ్యా అనేటటువంటి ఒక ఆలోచన. జన్యు పరీక్షలు అంటే ఈ మధ్యన వచ్చింది. మీరు జెనెటిక్ టెస్టింగ్ అనేటటువంటి దాంతో ఒక పెద్ద గేమ్ ప్లాన్ అన్నది ఇక్కడ ఆడుతున్నారు. ఐఎమ్ సారీ టు సే. మీకు ఎంత కోపమనే ఉండొచ్చు, కానీ ఈ మొత్తం దాంట్లో 2 అంశాల దగ్గర నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే కనుక, ఒకటి, నీ కన్న కొడుకుని కొడుకు కాదు అంటున్నందుకు. అది మీ మనస్సాక్షి కూడా తెలుసు, మీ కొడుకు మీ కొడుకే అని. కానీ ఇది ఒక గేమ్ ప్లాయ్. ఈ గేమ్లో ఏంటంటే మీ కొడుకుని పావుగా వాడుకుని ఈ కక్ష సాధింపు చర్య అన్నది జరుగుతుంది. ఇది నెంబర్ 1.
ఇంకా జాగ్రత్తగా ఆలోచించి చెప్పయ్యా, నువ్వు అమ్మాయి పెద్ద అభాండం వేసావు, బ్యాడ్ క్యారెక్టర్ బ్యాడ్ లేడీ అన్నావు అంటే కనుక కాలేజీకి వెళ్ళినప్పుడల్లా అమ్మాయి ఫోన్ ఎంగేజ్ వస్తుందని చెప్పి. అంటే ఈ మాట చెప్తున్నప్పుడు కూడా మాట 2 ముక్కల మాటలో నువ్వు 10 సార్లు నీళ్లు మింగావు. అంటే ఏంటంటే ఇక్కడ నీ దగ్గర ఎవిడెన్స్ లేదు, నీ దగ్గర ఏమీ లేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడేటటువంటి హక్కు ఏమీ లేదు. కానీ పబ్లిక్గా కక్ష సాధింపు చర్య అని ఇందాక నేను అన్నాను కదా, ఆ అమ్మాయి నా మీద కేసులు వేసింది కాబట్టి, లేదా ఆ అమ్మాయి నాకు నచ్చలేదు కాబట్టి, లేదంటే ఆ అమ్మాయి ప్రామిస్ చేసినటువంటి ఆస్తులు నాకు ఇవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయిని నడి బజార్లో అసాసిన్ చేస్తానని నువ్వు డిసైడ్ అయ్యావు. రమ్యశ్రీ విషయానికి వస్తే మేడం, అయితే ఈ అమ్మాయి సైడ్ నుంచి ఏమైనా లోపాలు ఉన్నాయి అంటే కనుక ఇతరులకు వెతికేటటువంటి అంత ఈజీగా ఈ అమ్మాయిలో లోపాలు మనం బహుశా వెతకలేకపోవచ్చు. ఎందుకు అంటే కనుక ఆ అమ్మాయి వస్తూనే ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో ఎంటర్ అయింది మేడం. అంటే ఇక్కడ మొదటే ఇది అంటే ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది అనమాట. అంటే కాపురం మొదలవక ముందే మరిగించక ముందే పాలు పొంగిపోవటం మొదలైంది. ప్రతి అంశం కూడా అమ్మాయి మొదటి రోజు నుంచి ఓపెన్ హార్టెడ్గా, ఇది చాలా పెద్ద తప్పు, ఓపెన్ హార్టెడ్గా తల్లిదండ్రులతో డిస్కస్ చేయటం. అమ్మ ఎప్పుడైతే నువ్వు డిస్కస్ చేస్తావో నీ చుట్టూరు సానుభూతి చూపెట్టేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయినా కూడా నీకు ప్రత్యేకంగా మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు చాలా తక్కువ అయిపోతారు ఆటోమేటిక్. అది అయ్యో ఏంటమ్మా నీకు ఇంత కష్టం వచ్చింది అన్నట్టుగానే నీకు ఒక సానుభూతి, అమ్మో నిజంగా నాకు కష్టం కలుగుతుంది అనేటటువంటి బాధ. నువ్వేంటంటే ఆ సింపతిని ఆనందించే కానీ రియాలిటీ నుంచి దూరంగా వెళ్ళిపోయావు. అంటే ఏంటంటే 6 రోజుల్లో నేను నీకు ఇక్కడ ఈ సంసారం ఏంటి అన్నది నీకు అర్థమైపోయింది. మేమేమంటాం అంటే 6 months వరకు నోరు మూసుకుని ఊరుకోమంటాం. అంటే చూడండి అమ్మ, ఓపికగా ఉండండి, ఓర్పుగా ఉండండి, అన్నీ సర్దుకుంటే 6 నెలలు చూడండి, అప్పటి వరకు మీ తల్లిదండ్రులకి అది మేజర్ ప్రాబ్లం అయితే కనుక డిస్కస్ చేయండి, లేదు అంటే కనుక మీరుగానే ఇష్యూని రిజాల్వ్ చేసుకోండి అని అంటాం. కానీ ఏంటంటే మీకు ఆ ఓపిక లేకపోవటం వల్ల, వాళ్ళతో డిస్కషన్ చేయటం వల్ల, వాళ్ళకి ఉన్నవి లేని సలహాలు ఇవ్వటం వల్ల మీ మనసు మారిపోయింది, మీ బ్రెయిన్ వాష్ అయిపోయింది, కాపురం కాస్త కూలిపోయింది. సో ఇక్కడ నాకు ఏంటంటే మేడం, ఇక్కడ ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు మేడం. నా కొడుకు కాదు అన్న తర్వాత ఐ థింక్ నో రిలేషన్షిప్ స్టాండ్స్. మీరు చెప్పండి మేడం. ఇక్కడ 15/5/2013లో మ్యారేజ్ అయిన తర్వాత ఇమీడియట్గానే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ లాంటిది ఇచ్చారు భార్య మీద. ఏంటంటే నాకు టెన్షన్గా ఉంది భార్యతోటి, ఈ అమ్మాయితోటి నేను భరించలేను కనుక మీరు ఏదన్నా నాకు సర్దుబాటు చేయండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతనే అండర్టేకింగ్ ఎందుకు ఇచ్చాడో కూడా అది కూడా కొంచెం ఒక ట్రికిష్గా ఉంది. మళ్ళీ అదే 30/9/2013 రోజు నాడు ఆయననే అండర్టేకింగ్ ఇచ్చేది ఏంటంటే, నేను భార్యతోటి కలవను, భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళను, ఆమెతోటి ఎటువంటి సంబంధాలు పెట్టుకొని ఎస్ఎంఎస్లు పంపించాను, ఇలాంటివన్నీ ఇస్తూ నెలకు 1500 చొప్పున నేను ఇస్తాను అని చెప్పేసి ఒప్పుకున్నట్టు రాశారు మేడం. ఇద్దరి కక్షల మూలాన కోర్టు యొక్క వాల్యుబుల్ టైము, వాల్యుబుల్ డబ్బు, నిజంగా న్యాయం కావాల్సిన వాళ్ళు ఎవరైతే కోర్టుకు వెళ్తారో వాళ్ళకు న్యాయం జరగకపోవడానికి కారణం కూడా మేము ఇప్పుడు అన్ని సెక్షన్స్ చదువుతాము, మీరు ఒక మచ్చుతునుక. ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కక్షలు, మీ ఇద్దరికి కక్షలు, దాని మూలాన కోర్టులు అసలు ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని సెక్షన్స్ అంటే మాకు ఇందాకటి నుంచి అదే నేను చదువుతుంటే నాకు మేడం ఒక ఏవైతే ఫ్యామిలీ యాక్ట్లో ఎన్నైతే సెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆవిడ యూజ్ చేసేసారు. ఫస్ట్ ఆర్సీఆర్ వేసింది, నా భర్త నాకు కావాలి అని చెప్పేసి. 2014 సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద 2014లో ఆర్సీఆర్ అనేది వేసింది మేడం. మళ్ళీ తర్వాత ఇమీడియట్గా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది దాని కింద వీళ్ళందరూ 6 ఫ్యామిలీ మెంబర్స్ మీద మొత్తము వాళ్ళందరి మీద కూడా డీవీసీ కేసు అనేది వేసింది. మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ మెయింటెనెన్స్ కేసు అనేది, అంటే నాకు మెయింటెనెన్స్ కావాలని 2015లో ఇంకొక మెయింటెనెన్స్ కేసు అనేది వేసింది. సో ఇదంతా అయిన తర్వాత మేడం మళ్ళీ 2015లో సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ, 323, 307, 506 అని ఇవన్నీ సెక్షన్స్ ఐపీసీలో ఉండే ఏవైతే స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ 7 మీద కూడా వేసేసారు మేడం. ఈ అమ్మాయి నేను ఆర్సీఆర్ నేను విత్డ్రా చేసేసుకుంటున్నాను ఇవన్నీ అని చెప్పేస్తున్నాను. కానీ డీవీసీలో నువ్వు ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళి ఈ 7 మంది మీద నువ్వు వేసినప్పుడు ఆ 7 మంది కూడా ఈ డీవీసీ కేసుకి కౌంటర్ అనేది వేశారు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి మీకు పెద్ద ప్రాబ్లం, ఇంకొకటి మీకు రేపు పొద్దున వచ్చేది ఏంటంటే, ఈ 498, 323, 307, 506 ఇవన్నీ కేసెస్లో నుంచి మీరు బయటపడడానికి మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఇది ప్రైవేట్ కంప్లైంట్ అనేది బుక్ అయింది, ఆ అమ్మాయి మీద అంత సీరియస్ ఎలిగేషన్స్ కూడా మీరు పెట్టారు.
ఎప్పుడైతే ఆ డిఎన్ఏ టెస్ట్ మీకు అగేనెస్ట్గా వచ్చిందో అనుకోండి, ఇవన్నీ కేసెస్లో కూడా మీకు చాలా కఠినమైన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. రేపొద్దున ఎంసీ కేసు కూడా ఆ అమ్మాయిని ఇందాక అడిగాను, ఏంటమ్మా ఎంసీ కేసు ఏ స్టేజ్లో ఉంది అంటే దానికి కూడా సమన్స్ పంపిస్తున్నారు అని అన్నారు. అమ్మాయి మేము తిట్టింది కాదు కొట్టింది కాదు మేడం, ఎందుకు పెట్టిందో కొట్టే చెప్పమని మేడం, మేము ఒక మాట లేదు మేడం, భగవంతుడు సాక్షిగా చెప్తాను మేడం. ఒకటమ్మా, మీ నోరు మీ కోపము ఇన్ని సెక్షన్స్కి కారణమవుతోంది. డీవీసీ కేసుకు వెళ్ళినప్పుడు నోరు మూసుకుని వెళ్ళి మీరు ఆ కేసు చూసుకుని రాకుండా వెళ్ళి ఆ అమ్మాయిని ఏదో అన్నందుకు మళ్ళీ ఈ 498లు 307లు అన్నీ పడ్డాయి. ఇవన్నీ కేసులు నువ్వు విడ్రా, నీకు భర్త అక్కర్లేదు కనుక నేను వెళ్ళి ఉండదలుచుకోలేదు అని నువ్వు అంటున్నావు కదమ్మా. ఒకటి మాత్రం ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డీవీసీ కేసులో కూడా నువ్వు కరెక్ట్గా డిఫెండ్ చేసుకోమా. నీకు అర్థం కావట్లేదు అక్కడ నువ్వు డీవీసీ కేసులో కూడా నువ్వేమని అడుగుతున్నావు, నాకు రెసిడెన్షియల్ ఆర్డర్ కావాలి అని అడిగావు. అంటే నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండడానికి నీకు ఆర్డర్ కావాలని అడిగావు, మెయింటెనెన్స్ కావాలని అడిగావు. అంటే నీకు కరెక్ట్గా నీకు ఏం కావాలి అనేది నీకు తెలియకుండా పోతుంది. నువ్వు అదే డీవీసీ కేసులో ఏదైతే నాకు మెయింటెనెన్స్ కావాలనో, నా పిల్లాడికి నాకు మెయింటెనెన్స్ కావాలి, నాకు పర్మనెంట్ అలిమనీ కావాలి అనేది నువ్వు అడిగింటే అప్పుడు వేరేలాగా ఉండేది. ఇంకొకటి, నువ్వు నీ భర్త మీద కోపం ఉంది కనుక నీ భర్త మీద ఒక్కరి మీద వేసుకుంటే ఇన్ని కేసులకి నువ్వు అవకాశం ఇచ్చేదానివి కాదు. నీ కేసులు ఇంకా ఇప్పుడు దీని మూలాన ఏమైపోతుంది, ఈ 6 మీద ట్రయల్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి 307కి ఈ 500 వీటికి అన్నిటికీ కూడా అమ్మాయి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. తర్వాతనేమో ఎంసీ కేసుకి కోర్టుకు వెళ్ళాలి. తర్వాత ఓపీ ఏదైతే ఉందో అమ్మ నువ్వు నేను వెళ్ళకపోతే కోర్టు డిస్మిస్ అయిపోతుంది అని అనేది ఒక రాంగ్ నోషన్. నీకు ఇష్టం లేకపోతే నాకు నా భర్త ఇలాంటివన్నీ నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు కనుక నేను ప్రస్తుతానికి నా కేసుని నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని ఒక మెమో ఇచ్చిన మూలన అది నీకు ఒక డాక్యుమెంట్ అవుతుంది, లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. నీకు రేపొద్దున నీ భర్త అక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్ నీకు చాలా పనికి వస్తుంది. ఈ కారణాల మూలాన నేను నా భర్త నుంచి విడిపోదలుచుకుంటున్నాను అని. అంతే తప్ప కేసు వేశాను నా భర్త అక్కర్లేదు అని అంటే ఆ ట్రయల్ మధ్యలోకి ఆగిపోతుంది. దీని మూలాన ఏంటి నష్టం అంటే మేడం, అక్కడ ఒక 3-4 సార్లు పిలుస్తుంటారు మిమ్మల్ని, పిలిచినా కూడా రానప్పుడు అదేమైపోతుంది, ఆ డేట్స్ ఎక్కువ రోజులు జరగడం మూలాన కోర్టు ప్రొసీడింగ్స్ అంటే కేసెస్ ఫైలప్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే మీకు అక్కర్లేదు అని అనుకున్నారో ఒక మెమో లాంటిది ఇచ్చి ఆ కేసుని విత్డ్రా చేసుకోండి. అన్నెసెసరీ కేసెస్ మాత్రం వేయకండి. డీవీసీ కేసులో ఎక్కడ మీరు ఆయనను శిక్షించాలని మీరు వేయలేదు, అర్థమైందా? కనుక డీవీసీ కేసు కూడా మీకు ఒక విధంగా నష్టం జరిగే కేసే అది. కేవలం ఎంసీ కేసు మాత్రం మీకు పనికొచ్చేది. ఏదైతే ఈ 498, 323 ఉన్నాయో దానికి బలమైన సాక్ష్యాలు ఉంటేనే నిలబడుతుంది. లేదు అని అంటే మాత్రం దానికి కూడా మీరు రేపొద్దున, ఎందుకంటే ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు కనుక అది కూడా మీకు వీక్ పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఈ కేసెస్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో అనేది కూడా వీళ్ళు ఒకసారి ఆలోచించాలి మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం, ఆయన ప్రతిసారి నాకు భార్య అక్కర్లేదు, అదే ఓపీ కేసుకి తను రావట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఓపీ కేసుకి ఆమె రావడము రాకపోవడం అనేది ఆ అమ్మాయి ఇష్టం, అంతే తప్ప మీరు అక్కడ ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రాకపోతే డిస్మిస్ కాదు, ఆ అమ్మాయి రాకపోతేనే డిస్మిస్ అవుతుంది. ఎందుకంటే వేసిన వాళ్ళు పిటిషనరు ఎప్పుడైతే మీరు ఎన్నిసార్లు వచ్చినా కూడా మిమ్మల్ని అది కన్సిడర్ చేయదు కోర్టు, ఆ అమ్మాయి రాకపోతేనే అది. సో ఇన్ని కేసెస్ ఉన్నాయి మేడం. మెయిన్లీ నేను మాట్లాడేది ఏంటంటే మేడం 307, 506, 323 ఇవన్నీ కొన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కనుక ఇవి మనం ఇప్పుడు ప్రస్తుతానికి మేము దాని మీద మాట్లాడకూడదు. మిగతా విషయాలలో మేము మాట్లాడచ్చు, అంటే ఈ కేసెస్ మీద మేము మాట్లాడద్దు, ఎందుకంటే ఇవన్నీ క్రిమినల్ కేసెస్. ఈ కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు వాళ్ళకి ₹1,00,000 కట్నం ఇచ్చారు, వాళ్ళు మీకు ₹1,00,000 నగలు పెట్టారు, అంతేనా? సో మీ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీ నగలు మీ దగ్గర ఉన్నాయి, మీ భూమి మీ దగ్గర ఉంది. ఏమ్మా గోల్డ్ తీసుకున్నారు? ఏం తీసుకున్నారు? మామూలుగా ఆయనకి పెట్టిన గోల్డ్ తీసుకున్నారు, అందులో నాయి కూడా కొన్ని ఉండే మేడం, కమ్మలు అలాంటివి. ఎంత గోల్డ్ తీసుకున్నారు? వాళ్ళు పెట్టిందే 2 తులాలన్నర పెట్టింది మేడం. ₹1,00,000 కింద ₹1,10,000 నెట్టు పోసినాం మేడం. ₹1,10,000 నెట్టు పోస్తే ₹1,00,000 బంగారం పెడతాం, 3 తులాల పైన పెడతామని చెప్పి మాటిచ్చిళ్ళు. అవన్నీ తీసుకొచ్చి వేస్తే 2 తులాల చిల్లర కంటే ఏదో పెట్టలేదు. కాగితాలు మాత్రం పోలీస్ స్టేషన్ లో మాకు వచ్చినాయి మేడం, బంగారం రాలేదు. ఎప్పుడు ఇస్తామంటే దీపావళి వరకు ఇస్తా అని చెప్పిండు అక్కడ. ఇంతవరకు బంగారం మా చేతికి రాలేదు. రోజుకు పంచాయతీలు పెరగడము, గొడవలు జరగడం తప్ప ఇంకా బంగారాల గురించి మాట్లాడుకోలేదు. సరే ఓకే, అయిపోయింది, వదిలేయండి. సో మీ స్థలం మీకు వచ్చింది, మీ బంగారం మీకు రాలేదు, ఆ బంగారం ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఉండిపోయింది, ఓకే వదిలేస్తాం. ఇప్పుడు మీ ఇలాంటి ఒక అబాండాలు వేసుకున్నాక, ఇంత ఘోరంగా ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని ఇంత అసహ్యంగా ఒకరినొకరు అసహ్యం చేసుకున్న తర్వాత మీరిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా? మీరు వద్దనుకుంటున్నారు. మీరు
మీకు ఆవిడొద్దు. కానీ ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ అన్నది ఫస్ట్ జరగాలి మేడం. అవును మేడం. సో దానికి ఏంటి ప్రొసీజరో ఇద్దరు ఇప్పుడే ఇక్కడే సంతకాలు పెడతాను, ఇక్కడ నుంచి కదిలేదు. ఆ ప్రొసీజర్ ఫాలో చేయండి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అతనిది తప్పు అయితే మీరు అమ్మాయి దగ్గర ఏదైతే ₹1,00,000 అమ్మాయి మీ దగ్గర కట్నం తీసుకున్నారో ఆ కట్నం ప్లస్ ఇంకొక ₹1,00,000 కలిపి ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి మీ కేసులన్నీ వాపస్ తీసుకొని మీకు డివోర్స్ ఇస్తుంది. ఇది అండర్స్టాండింగ్. బాబు పరిస్థితి ఇప్పుడు అదే అమ్మాయి తప్పు చేసింది అని వచ్చింది, డిఎన్ఏ అమ్మాయిది కాదంటే అనా పైసలతో సహా ఇంక మీరు ఆ అమ్మాయికి ఏమి ఇవ్వద్దు, ఏమీ చెయ్యొద్దు. ఆ అమ్మాయికి నా బంగారం మీ దగ్గర ఉన్నది మీ దగ్గరే ఉంచుకోండి. ఇంకా మీ అమ్మాయి వాళ్ళు మిమ్మల్ని అడగడానికి ఏమీ లేదు. మీకు విడాకుల పత్రం మీద సంతకం పెట్టేసి ఇచ్చేస్తుంది. మీ జీవితం మీద అమ్మాయి జీవితం అదే. ఆ పిల్లోని తీసుకుని అమ్మాయి వెళ్ళిపోద్ది. బాబు పరిస్థితి ఏంటి? ఎవరు కాదాలమ్మా? ఎవరు ఆ బాబుని ఎందుకు అన్నాడు ఆయన? కానీ కనలేదని ఎందుకు అంటాడు? అప్పుడు బాబుకి ఏం పెడతాడు? అది ఇప్పుడు ఆ బాబుకే మీ ₹1,00,000 ఇమ్మంటున్నావు. ₹1,00,000 తోటి బాబు పెరిగి పెద్దోడయ్యి అయితే మీరు అయితే ఉండండి, అయితే కలిసి ఉండండి. మనకి కాపురం చేయడానికి మనకి ఇష్టం లేదు కదా. మీ అమ్మాయికి ఇష్టమా వెళ్ళి కాపురం చేయడానికి? లేదు మేడం, డిఎన్ఏ టెస్ట్ అయిన తర్వాత ఆయనకు ఖచ్చితంగా పనిష్మెంట్ కావాలి. నాకు డబ్బులు ఏం పనిష్మెంట్? మీరు చెప్పండి మేడం. ఆయన ఒక బాబు విలువ ఏంటి, ఒక లైఫ్ విలువ ఏంటి మేడం? అసలు ₹1,00,000 అలా కాదమ్మా, ఏం పనిష్మెంట్ కావాలి చెయ్యండి మేడం. అవన్నీ ప్రాసెసింగ్ రావాలి, అవన్నీ కేసులు అన్ని కరెక్ట్ కావాలి. ముసలిమైనా పర్లేదు మేడం. అంతే మేడం. చేసుకో. అయితే ఇంకా దానికి ఏం లేదు కదా. అది నీ అదే చెప్తున్నా కదా, నీ ఇష్టము, నువ్వు చేసుకో. వదిలేదు లేదు మేడం. మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు తప్పు నీ అన్న కదా మేడం, నా మీద ఎన్ని పనిష్మెంట్లు చేసుకోండి నా తప్పు అయితే. కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మేడం. లేదు మేడం, అట్లా ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు సంబంధం లేదు వాళ్ళకి అసలు ఒకవేళ రాదు ఉన్నది. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నారు మేడం. నా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకరిని చూడాలి, మా అక్క చూడలేదు మేడం. ఇంకో ఆమె మా పెద్దనాన్న మేడం, పెద్దనాన్న బిడ్డ మేడం, అక్క కజిన్ అవుతుంది. ఆమె సంబంధం లేదు దానికి. ఒకవేళ అలా సంబంధం లేని ఆమె ఏమన్నా పెడితే మాత్రం మీరు హైకోర్టుకి వెళ్ళి మీరు వాళ్ళ పేర్లు క్రాస్ చేయించుకోండి. అర్థమైందా? ఎందుకంటే అమ్మ పెళ్లి సంబంధానికి మాట్లాడాలి. అక్కనే వచ్చింది. 100 మంది వస్తారు ఊర్లో, అందరి మీద కేసు పెడతారా? మీరేం మన తక్కువ కాదు. మీరు 100 మంది 100 వచ్చి చెప్తారు ఎందుకు చేస్తావు నీ కూతురికి పెళ్లి, నువ్వు వెనక ముందు చూసుకోవాల్సింది. 100 మంది 100 చెప్తారు. మీకు సంబంధం లేని వాళ్ళ మీద ఎవరైనా కేసులు పెడితే మీరు సరైన లాయర్ని పట్టుకోండి, లేకపోతే మేడం అని అడగండి, చెప్తుంది. వాళ్ళ పేర్లు తీయించుకోండి, అంతే. ఆ అమ్మాయి తిరుగుతుంది, తిరగనివ్వండి. ఇప్పుడు మర్యాదగా చెప్తే మీకు ఎవరికి నచ్చట్లే. బాబు లైఫ్ ఎంత ప్రాబ్లంలో పడిపోతుంది మేడం. అవునమ్మా, నీ బాబు లైఫ్ ప్రాబ్లంలో పడిపోకూడదని మేము నీకు సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా డిఎన్ఏ టెస్ట్ చేయించి అతనితో ఇప్పుడు అతను ఏమి కోటీశ్వరుడా? అతను వెనక కోట్లు ఉన్నాయా? ఇల్లుందా, వాకిలుందా, ఏమన్నా ఉందా? వాళ్ళకి లేదు కాబట్టి సరే నువ్వు 1,00,000-1,50,000 ఆ పిల్లోడి పేరు మీద వేసి మర్యాదగా ఇద్దరు డివోర్స్ తీసుకొని ఈ కేసులన్నీ తీసేసి ఎవరి బతుకులు వాళ్ళు బతకండి అని మేము చెప్తున్నాము. నీకు అది వద్దు అంటున్నావు నువ్వు. అతనికి శిక్ష చేయాలంటే శిక్ష ఏ విధంగా పడేస్తారు? ఎవరైతే మటుకు మేమేమన్నా వేసి ఇక్కడ కాలేసి తొక్కేస్తాం అతన్ని. మీరు అన్నది ఒప్పుకున్నా మేడం. అయితే మీరు అన్నది ఒప్పుకొని శిక్షిస్తా అన్నా కదా, నన్ను ఒక్కరిని శిక్షించండి. నా కుటుంబ సభ్యులు అది లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోవట్లే కదా అది. అందుకనే మీకు ఇప్పుడు మీరు సరైన లాయర్ని పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళ మీద ఏం అట్లా ఊరిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టరు. పిలుస్తారు, మాట్లాడతారు, తర్వాత మీరు పద్ధతిగా మీ లాయర్తో వాదిస్తే వాళ్ళందరి మీద కేసు కొట్టేస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల పెడతారు. మీరు వెళ్ళి లోపల ఉండండి. ఆవిడకి మిమ్మల్ని శిక్షించాలి కదా. మిమ్మల్ని శిక్షిస్తే ఆవిడ మీద వచ్చిన మచ్చ ఆవిడకి పోతుంది. ఆవిడని అందరూ చాలా పవిత్రమైన ఆవిడ రమ్య అని అనుకుంటారు. తర్వాత ఆవిడ కష్టపడి ఆ పిల్లోడిని పెంచుకుంటుంది. ఇప్పుడు ఎంతో కొంత మేము పద్ధతిగా డిఎన్ఏ చేసి ఆ రిపోర్ట్ చూపించి ఆ అమ్మాయికి మర్యాదగా అమ్మాయి రైటు, అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయికి 1,00,000-1,50,000 ఇప్పించి మర్యాదగా విడాకులు తీసుకొని ఎవరి కాళ్ళు పద్ధతిగా ఉండండి అని నేను ఒక పద్ధతి చెప్తుంటే అది అమ్మాయికి నచ్చట్లే కదా. సరే ఇంకా అమ్మాయి పద్ధతిలో అమ్మాయి, మీ పద్ధతిలో మీరు చేసుకోండి. కోర్టులో అతనికి మెయింటెనెన్స్ మీ ఇద్దరు విడాకులు అడుగుతారు. నువ్వు చదువుకున్న దానం కాబట్టి మీ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు విడాకులు అడుగుతావు, మా ఇద్దరికి పట్టం లేదు, విడాకులు ఇదిగో ఇలా నా మీద అబాండ వేశాడు, విడాకులు కావాలంటావు. సరే కోర్టు నీకు ఇతన్ని మెయింటెనెన్స్ ఇమ్మంటది. వీళ్ళ నెత్తి మీద ఏమన్నా ఉందా? ఉన్నా వాళ్ళు ఎవరో వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ అక్క మీద, వాళ్ళ తమ్ముడు మీ పేర్ల మీద ఉన్న ఆస్తులు అయితే కోర్టులో లెక్కల్లో రావు కదా. ఇతను ఎంత సంపాదిస్తున్నారని అడుగుతారు. ఇతను ఎంత సంపాదిస్తున్నాడు? నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడా?
ఎంత అయింది సంపాదన? మేడం పెళ్లికి ముందు 12,000 వచ్చేది మేడం. కోట్లు మొత్తం అన్ని టీఏటీఎల్ కలిపి మేడం మినిమం 12,000 జాబ్. ఇప్పుడు ప్రజెంట్ గా 5,000 జాబ్. మీలాంటి అమ్మలు ఉంటే చాలమ్మా. మీరే పని చేస్తారు, మీరే జీతం చెప్తారు, మీరే పెళ్లి చేస్తారు, మీరే సంసారం చేస్తారు, మీరే కోడళ్ళు కూడా పంపించేస్తారు. పద్ధతిగా ఎలాగో విడాకులు ఇచ్చేది ఇవ్వాలి. ఆ మెయింటెనెన్స్ అనేది కోర్టులో అలా మాట్లాడుకున్నప్పుడు ముందే 1 లక్ష, 1,50,000, 2 లక్షలు వాళ్ళ వీళ్ళని బట్టి ఎంత చేస్తాను నేను 2 లక్షలు అన్నా. ఆ 2 లక్షలకి వాళ్ళు ఏదో మాట్లాడితే ఇంకా మాట్లాడే లోపల నువ్వు నాకు డబ్బులు వద్దు, నేను శిక్షించాలి అన్నావు. అది వదిలేసాం. ఆ డబ్బులని మాట్లాడుకుంటే అట్లీస్ట్ నీకు ఒక బంచ్గా ఒక 2 lakhs ఎంత వస్తే అది ఆ పిల్లోడి పేరు మీద వేసినా నీకు ఆడు పెద్ద అయ్యేసరికి అది ఎంతో కొంత ఫిక్స్డ్ డిపాజిట్లో పెరిగి వాడికి ఎంతో కొంత యూస్ అవుతుంది. ప్లస్ 10 మందిలో DNA టెస్ట్ అనేది ఒక పద్ధతిగా రిజల్ట్ వచ్చి ఇప్పుడు మా లాంటి వాళ్ళు వెనకుండి చేయించకపోతే అతను చేయించుకోడు కదా. ఊరంతా ఇదే వాగుతూ ఉంటాడు కదా, వెళ్ళిన చోట అంతా ఇదే మాట నడుస్తుంది కదా. అంటే ఆ పిల్లోడు చూస్తే అతను నోట్లోంచి ఊడిపడ్డట్టు ఉన్నాడు. ఒక 10 మంది ముందు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు 10 మందితో చెప్తే కదా నువ్వు తలెత్తుకు తిరిగేది రేపు. మా లాంటి వాళ్ళు వెనక లేకపోతే అతను చేయించుకుంటాడు ఆ DNA టెస్ట్. మనకి ఏదో బాధ ఎక్కువైంది మేడం, అంతేగాని మిమ్మల్ని మీ మాట కాదనాలని కాదు. ఎందుకంటే బాబు చిన్న బాబు అవకాశం ప్రతిసారి రాదమ్మా. అమ్మాయిని గంట నిందేసేసరికి పనిష్మెంట్ ఏమొద్దా మేడం అని అడిగింది. అంటే అందులో అంటే పనిష్మెంట్ ఏమీ చేయలేమమ్మా. పనిష్మెంట్ ఏంటంటే అతని దగ్గర విడాకులు తీసుకొని అతనితో ముక్కుపిండి డబ్బులు వసూలు చేసుకొని అతని ఎదురుగా ఆ పిల్లోడిని ఒక మహారాజులా పెంచి నిన్ను అర్థం చేసుకునేవాడు ఎవడన్నా ఉంటే ఆయన పెళ్లి చేసుకుని ఆ పెళ్లికి ఇతను చీఫ్ గెస్ట్గా పిలిచి నువ్వు నిలబడి చూపించు బతికి, అప్పుడు అదే పనిష్మెంట్ ఇలాంటి వాళ్ళకి. అర్థమవుతుందా? నువ్వు ఏడుస్తూ కూర్చోనో లేకపోతే వెనకింట్లో కూర్చోనో ఏడుచుకుంటే ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ కాదు, వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళ కళ్ళ ముందు నువ్వు ధైర్యంగా బ్రతికి చూపించిన రోజు అప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వాళ్ళు వెళ్ళి ఏడ్చుకుంటారు పక్కన. అలా బ్రతికి చూపించాలి. ఇలా ఆడవాళ్ళు ఇలా కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటారని ఇలాగ ధైర్యం వచ్చేది వాళ్ళకి. ఇప్పుడు మీరు చాలా పౌరుషంగా చెప్తున్నారు కదండి, మీరు ఫస్ట్ DNA టెస్ట్కి అప్లై చేయాలి. మా వాళ్ళే వెనకుండి దానికి ఏంటంటే ప్రొసీజర్ చెప్తారు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే జీ తెలుగులో మీరు అందరూ కలిసి మాట్లాడతాం. ఆ రోజు మేము ఏది చెప్తే దానికి ఓకే చేయాలి. నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఇప్పుడు మేము 2 లక్షలు ఇమ్మంటామా 3 లక్షలు ఇమ్మంటామా అప్పుడున్న పరిస్థితిని బట్టి చెప్తాం ఆ సెటిల్మెంట్ ఏంటన్నది. అంతవరకు ఆ అమ్మాయి ఈ DNA టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆ కేసులన్నీ అలాగే ఉంటాయి. మీరు వెళ్ళాల్సింది మీరు వెళ్ళాలంటే కోర్టులకు వెళ్ళండి రండి అంటే అలాగో మీరు చెప్పుకున్నారుగా కోర్టులో DNA ఉందని, అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తామని చెప్పండి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే జీ తెలుగులో మనం కలిసి మాట్లాడుకొని ఏం డెసిషన్ తీసుకుందాం. చలో బయలుదేరి.